చూడండి, ఈ విశ్వం నందు ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలన్నీ శాశ్వత గ్రంథమగు దివ్య గీతమైన భగవద్గీత ఉన్న చోట శాశ్వతంగా తీర్థ క్షేత్రాలన్నీ స్వయంగా భగవద్గీతలోనే ఉంటాయన్నమాట. భగవద్గీత ఎక్కడ ఉంటే అక్కడ అన్ని తీర్థక్షేత్రాలు వచ్చి సేవ చేసుకుంటుంటాయి అన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క సారము. మనం ఎక్కడికో వెళ్ళని అవసరం లే, మన ఇంట్లోనే సమస్త తీర్థక్షేత్రాలు ఉన్నాయి. భగవద్గీత గ్రంథము ఎవరింట్లో అయితే యథాతథముగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినది యథాతథంగా అందించారు. శ్రీల ప్రభుపాదుల వారి భాషం ద్వారా మనకు పూర్తిగా భగవంతుడు ఏం చెప్పారో అది మనకు తెలియజేశారనమాట. ఆచార్య పరంపరలో అమృతమైన ఫలాన్ని, అంటే మనం చెప్పుకున్నాం కదా, మామిడి చెట్టు నుంచి బాగా పండిన మామిడి పండును జ్యూస్ పోకుండా పగిలిపోకుండా ఎలా తీసుకొస్తారు, ఒకరి నుంచి ఒకరికి జాగ్రత్తగా అందించుతూ తీసుకొని వస్తారనమాట. అలా మనకు ఈ భగవద్గీత అమృత తుల్యమైన పండును తీసుకొని వచ్చారనమాట ఆచార్య పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి మనం భగవద్గీత యథాతథం గ్రంథాన్ని భక్తితో పఠించాలి. అప్పుడు సకల పుణ్యక్షేత్రాలు అక్కడే ఉంటాయన్నమాట. ప్రయాగ తీర్థ రాజ్ అంటారండి. తీర్థాలన్నిటికీ రాజు ప్రయాగ, అందుకే ఇక్కడ ప్రయాగ అని స్పెసిఫిక్ గా చెప్పారు. ప్రయాగ తీర్థరాజ్. తీర్థరాజ్ అయిన ప్రయాగ కూడా అందరూ వదిలిపెట్టిన పాప ఫలాలతో ఒక నల్ల గుర్రం లాగా మారిపోయి అది ప్రయాగ తీర్థయాత్ర తీర్థము ఏం చేస్తుందంటే బృందావనంలో కుసుమ సరోవరంలో స్నానం చేయడానికి వస్తుంది అనమాట. అక్కడ స్నానం చేయగానే అది తెల్లగా మారిపోతుంది అనమాట. తెల్లగా మారి వెళ్తుంటే అడుగుతారు, ఎవరు నువ్వు ఇలా అలా నల్లగా ఉన్నావు, మళ్ళీ ఇలా తెల్లగా మారిపోయావు అంటే, నేను తీర్థాలన్నిటికీ రాజునైనటువంటి ప్రయాగను జనులందరూ నాలో కడిగేసిన పాపాలతో నేను ఆ విధంగా నల్లగా అయిపోయాను. కాబట్టి ఆ పాపరాశులంతని పోగొట్టుకోవడానికి నేను బృందావనం దర్శించుకొని శ్రీ రాధాకృష్ణులు అంత లీలలు చేసినటువంటి ఆ కుసుమ సరోవరంలో తీర్థంలో మునగడం ద్వారా ఆ జనులందరూ నాలో వదిలిపెట్టిన పాపాలన్నిటినీ నేను పోగొట్టుకున్నాను. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు తెల్లగా మారిపోయాను అని చెప్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జరిగిన లీల మాకు ఆచార్యులు తెలియజేశారనమాట.